జొన్నల కోసం ఒక బిడ్డని భూస్వామికే అర్పితం చేసిన కుటుంబాలు మనవి. అలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం తెలంగాణలో మన రాజ్యాన్ని స్థాపించి మన తాతలకి తండ్రులకి అంకితం ఇయ్యొద్దా అని అడుగుతున్న ఈ సందర్భం. ప్రతి తాతని కొట్టారు, మన తాతని, మన తండ్రిని, ప్రతి తండ్రిని కొట్టారు. ఆ గడిలో, ప్రతి గడిలో మన తాతల్ని, తండ్రుల్ని, అమ్మల్ని, నానమ్మల్ని, ప్రతి ఒక్కళ్ళని కొట్టి తన్ని అవమానించారు కదా. అట్లాంటి అవమానాలకు పుట్టిన బిడ్డలం కదా మనం. రాజ్యం తీసుకొచ్చి మన తాతలకి, తండ్రులకి పాదాల దగ్గర రాజ్యాన్ని పెట్టొద్దా? అదే మనం చేయాల్సిన కర్తవ్యం, అదే మన ధర్మం. అందుకని తెలంగాణ అంటే అర్థం తెలంగాణ ప్రభువులు కాదు, తెలంగాణ అంటే అర్థం తెలంగాణ పాలక వర్గం కాదు, తెలంగాణ అంటే అర్థం తెలంగాణ రెడ్డిరావులో, తెలంగాణ పట్వారీలు పటేల్లో కాదు. తెలంగాణ అంటే అర్థమే ఇక్కడి భూమిపుత్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు. కాబట్టి ఈ తెలంగాణలో విద్యాశాఖ ఉంది. వాళ్ళకేం సంబంధం విద్యాశాఖకి? చదువుకునేదంతా మనం. తెలంగాణ ఆరోగ్య శాఖ ఉంది, వానికేం సంబంధం? అది మనకి సంబంధం. ఉపాధి మనది. ఈ రంగాలని మన చేతిలో పెట్టుకోవాలి కదా. ఇట్లాంటి అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఈ ప్రజలకి ఈ తెలంగాణలో మన ఆవేశాలే పెట్టుబడి, మన అనాలోచితమైన మంచి మనసే వానికి పెట్టుబడి. మన తెలంగాణలో మనకున్న ఆనెస్టీ, బానిసత్వం, మంచి మనసు, అగ్రెసివ్నెస్, కోపం, ఇవే ముడిసరుకులైపోయి వాళ్ళ రాజ్యం వేల సంవత్సరాలుగా పదిలంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం జ్ఞానం, దృష్టిని, సత్యాన్ని తెలుసుకునే దృష్టి కావాలి మనకి. ఆ విధంగా మన తెలంగాణలో మన రాజ్యాన్ని త్వరలోనే స్థాపించడానికి కావలసిన పదునైన ఖడ్గాన్ని నూరాలి. ఆ ఓటు ఖడ్గాన్ని నూరి రాజ్యం తెచ్చుకోవాలంటే ముందు మనం సాంస్కృతికంగా మానసిక సంఖ్యలని బద్దలు కొట్టుకొని బయటికి రావాలి. ఆ శరీరానికి మనకి నల్లవాళ్ళకు పడ్డట్టుగా శరీరాలకి సంఖ్యలు పడలేం మనకి. అక్కడ శరీరాలకి సంఖ్యలు వేసి యూరోప్లో తెల్ల దేశాలకు తీసుకుపోయి బానిసలుగా మార్చారు. మరి మనకేం సంఖ్యలు ఉన్నాయి? ఏమీ లేవు. మరి మనం ఎందుకు బానిసలుగా మారినాము? మనకి మానసిక సంఖ్యలు. మానసిక సంఖ్యలను ఎట్లా బద్దలు కొట్టాలి? జ్ఞానంతో బద్దలు కొట్టాలి. ఏమిటా జ్ఞానం? నీ పూర్వీకుల వారసత్వ జ్ఞానం. నీ వారసత్వ జ్ఞానంతో, నీకు దారి చూపినటువంటి మహనీయుల జ్ఞానంతో నీ రాజ్యాన్ని తెచ్చుకోవాలి.